వరదలు పడితే ముంపు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ కాకుండా దేశ పింఛ అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకోబోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బులు ఇవ్వకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. అంటే గేటుకు కూడా కాంట్రాక్టర్ రాలేదు అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు, ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తానే మీరు చూస్తే చాలా బ్యాక్ లాగ్ ఉందండి. అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం. వస్తానే 796 వర్కులు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 7174 వర్కులు 345 కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో. 2316 వర్కులు 284 కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. 643 వర్కులు 107 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఫస్ట్ కడియం ప్రాజెక్ట్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వరదలు వచ్చాయి, గేట్ సరిగా ఆ రోజు మా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. వరద వస్తే గేట్లు తీస్తే గేట్ రాలేదు. గేట్లు రాకపోతే ఆ నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టు పైన ప్రవహించాయి. పెద్ద పెద్ద చెట్లు, అటవీ ప్రాంతం అది, చెట్లన్నీ వచ్చాయి. ఆ చెట్లన్నీ కూడా ఆ ప్రాజెక్టు మీద దూకెళ్లే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు నాకు అనిపించింది ఒక మాన్యువల్ తయారు చేశాం. అప్పటి నుంచి గేట్లు ఎట్లా మెయింటైన్ చేయాలి, డ్యామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ ఎట్లా పెట్టాలని అన్ని వర్కులకు కూడా డబ్బులు పెట్టి అక్కడి నుంచి ఒక మాన్యువల్ తయారు చేశాం. అలాంటిది 5 సంవత్సరాలు మొత్తం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయకుండా చాలా ఇబ్బందులు కలిగిస్తే మొన్న తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు దెబ్బతిన్నాయి. ఆ 33 గేట్లన్నీ కూడా ఇక్కడ కన్నయ్యనాయుడు ఉంటే పంపించాం. ఆయన అడ్డం పడి మొత్తం అన్ని చేశాడు. అయినా కూడా 22 టీఎంసీ నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ సీజన్కి అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన దేశ శ్రీశైలం డ్యామ్ 204 కోట్లతో స్పిల్వే ప్రొటెక్షన్ కోసం వర్కులకు టెండర్ పిలిచాం. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మన కాటన్ బ్యారేజ్ ఇక్కడ కూడా మీరు ధవళేశ్వరం 150 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా గేట్స్ అవన్నీ రీప్లేస్ చేయాలి, అవన్నీ కూడా చేస్తాం. గుండ్లకమ్మ పూర్తి చేశాం. సోమశిల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి, గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా చేసే దిశ ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్నీ కూడా భయంకరమైన పనులుంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది. ఆ తర్వాత మిగిలినటన్నీ కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్. ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా చాలా చేయాలి. ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష. ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ఒక వీడియో వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును
ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్షుడు. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా అరపర్సెంట్ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం. బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగర్కి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు నీళ్ళు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా. భగీరథుడు తీసుకున్నాం, మనం కష్టపడితే సాధ్యమని కడాన 8 సార్లు ఓట్లేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా, ఎక్కడ ఇది చేసినా కూడా రాదు. అలాంటి తృప్తి వచ్చింది. ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే, కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక